మీరు ఒకసారి అర్థం చేసుకోండి. మా పేర్లు ఎఫ్ఐఆర్‌లో యాడ్ చేయకముందు, మేము కోర్టుకు కూడా వెళ్ళకముందు, కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉండగా చెన్నై పోలీస్ కమిషనరే రాత్రి 10 గంటలకు ప్రెస్ మీట్ పెడితే, అది కూడా ఆయన క్లారిటీగా చెప్పలేని పరిస్థితిలో ఉంటే, అక్కడ కొంతమంది విలేకరులు అది అని అడిగితే మేము ఎలాగైనా క్రియేట్ చేసుకుంటామని ఆయన చెప్పిన వీడియోలన్నీ మీరు చూసింటారు. ఇక్కడ శ్రీకాళహస్తి ఎమ్మెల్యే ప్రెస్ మీట్ పెట్టి మరి ఇటు వెళ్ళారు, అటు వెళ్ళారు, అట్లా చేశారు, ఇట్లా చేశారని ఈయన చెప్పాడంటే, ఈయన అక్కడ పోలీసులకి స్క్రిప్ట్ ఇచ్చాడా? ఈయన ఇక్కడ నుంచి సిఐని పంపించి అక్కడ ఏమేమి డ్రామాలు ప్లే చేశాడు, ఏమేమి విషయాలు ప్లే చేశాడు, అన్ని విషయాలు మాకు తెలుసు. అది మేము సందర్భం వచ్చినప్పుడు కేసు ఇన్వెస్టిగేషన్ ఉంది కాబట్టి మేము దాని గురించి మాట్లాడాలనుకోవడం లేదు. ఆ కేసు పూర్తిగా ఆ కేసులో మేము ఇన్నోసెంట్స్ అని ప్రూవ్ చేసుకున్న తర్వాత ఏమేమి బ్యాక్గ్రౌండ్ విషయాలు ఈ వ్యక్తి చేశాడో, ఇతను ఉండేది చెన్నై, ఇతని బిజినెస్లు చెన్నై, ఇతని లావాదేవీలు చెన్నై, ఇతనికి ఉన్న ప్రాబల్యంతో అక్కడ ఏమేమి పనులు చేశాడో మా అందరికీ తెలుసు.